ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. మనం ఈ గీతాసారం అనే అధ్యాయంలో, గీతాసారం అనే ప్రోగ్రాంలో మనం భగవద్గీత యొక్క 2వ అధ్యాయం చూస్తున్నాం. ఈ అధ్యాయం చాలా పెద్దది, అందుకని దీన్ని 2 భాగాలు చేస్తాం అనమాట. ఈ భాగం కూడా మన అరగంటలో కంప్లీట్ చేయడం చాలా కష్టం. చూద్దాం మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం. మనం మొదటిసారి కలిసినప్పుడు ఈ గీత అంటే మొత్తం అధ్యాయాన్ని 4 భాగాలకు విభజించాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలని. మొదటి పాఠంలో జీ అంటే ఆధ్యాత్మిక గురు యొక్క పరమ ఆవశ్యకత అనమాట. సో అర్జునుడు అంటే గొప్పవాడికి గురు ఆవశ్యకత పడింది. సో మిగతా వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏంటి? అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు. అర్జునుడు ఎన్నో రకాలైనటువంటి అస్త్రాలని, శస్త్రాలని, తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర నుంచి కూడా ఎంతో అస్త్ర విద్యను సంపాదించి పరమశివుణ్ణి సైతం ఓడించినటువంటి అర్జునుడు అనమాట. ఎప్పుడైతే అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడో అక్కడ ఊర్వశి తన ముందు తరం వాడైనటువంటి పురూరవుడి భార్య అనమాట. పురూరవుడి భార్య ఊర్వశి అర్జునుడికి ఆకర్షితురాలవుతుందన్నమాట. అప్పుడు అర్జునుడు అంతటి ఆకర్షణ నుంచి కూడా, స్వర్గలోకపు అందగత్తె యొక్క ఆకర్షణ నుంచి కూడా తను ఆవిడికి నమస్కారం చేసి, నేను మిమ్మల్ని మాతృ సమానంగా చూస్తున్నాను, ఎందుకంటే మీరు మా ముందు తరంలో ఉన్నటువంటి పురూరవుడు, ఆయనకి మీరు భార్య, కాబట్టి నేను ఇంకొక విధంగా ఆలోచించలేనని చెప్పాడు. సో ఈ విధంగా ఇంతటి శక్తివంతుడు, ఇంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అర్జునుడు కూడా గురువు ఆవశ్యకత వచ్చిందనమాట. ఇంక మనలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సిందేంటి? సో ఈ విధంగా ఆధ్యాత్మిక గురువు యొక్క పరమ ఆవశ్యకతను చూసాం. ఇక 2వ పాఠంగా మనం అంటే ఎవరు? మనం అంటే కనబడుతున్నటువంటి శరీరమా, లేకపోతే మన మనస్సా, లేకపోతే మన ఇంద్రియాలా? మనం అంటే ఎవరు? లేదంటే మనలో మనం ఈ శరీరానికి వేరుగా మన అస్తిత్వం అనేది ఉందా? ఎందుకంటే శరీరం నాశనం అయిపోతుంది, కానీ మనిషి నాశనం అవుదాం అనుకోండి అనమాట. ఎందుకంటే ఆ ఆలోచన, అంటే నేను ఎప్పటికీ చనిపోకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఎక్కడి నుంచి, ఆ మూలం నుంచి వస్తుందంటే ఈ నేను ఎవరు అనే దాని మూలం నుంచి వస్తుందన్నమాట. సో మనం ఆధ్యాత్మిక చిత్కణం సంబంధించిన వాళ్ళం. చిత్కణమే మనం. సో ఎలాగైతే ఒక వాహనాన్ని, ఇప్పుడు కారు ఉందనుకోండి, కారుకు 2 హెడ్ లైట్లు ఉన్నాయి, అలాగే మనకి 2 కళ్ళు ఉన్నాయి. కారుకి హార్న్ ఉంది, అలాగే మనకి నోరు ఉంది. తర్వాత కారుకి ఒక కారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చక్రాల మీద నడుస్తుంది, మనం కాళ్ళ మీద నడుస్తూ ఉన్నాం. ఎలాగైతే ఈ వాహనము ఏ విధంగా ఒక డ్రైవర్ని కలిగి ఉందో, డ్రైవర్ లేకపోతే వాహనం కదలదు, ఎందుకు పనికి రాకుండా నిశ్చేష్టం అయిపోతుందో, అదే విధంగా ఈ ఆధ్యాత్మిక చిత్కణం లేకుండా ఈ శరీరం అనే వాహనం కూడా ఇంకో చోట కదలదు అనమాట. సో మనం అనే వాళ్ళు ఎవరు అనే ఉదాహరణ కూడా చూసాం. 2వ పాఠం. ఇక 3వ పాఠం చూద్దాం ఇవాళ. ఈ 3వ పాఠంలో ఈ 2 రకాలైనటువంటి ధర్మాలు అనమాట. 2 రకాల ధర్మాలు కాదు, ఇవి విద్యుక్త ధర్మాలు అంటాం. ధర్మం అంటున్నాం, ఇది ధర్మం ఒక సాధారణమైనటువంటి అర్థంలో తీసుకోబడింది అనమాట. సో ఈ ధర్మం 2 రకాల ధర్మం. ఒకటి ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి ధర్మం, రెండవది మన శాశ్వతమైనటువంటి ధర్మం. ఈ 2 రకాల ధర్మాన్ని మనం తప్పనిసరిగా పాటించాలి. అయితే ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం మారుతుంటుంది. మనం చూసాం, ధర్మం అంటే అసలు మారనిది యాక్చువల్గా, అంటే ఆధ్యాత్మిక ధర్మం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ భౌతిక జగత్తు ఎలాగైతే, ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, విద్యార్థి చదువుకోవడం అనేది విద్యార్థి యొక్క ధర్మం. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సో ఇప్పుడు అర్జునుడు అనేవాడు క్షత్రియుడు కాబట్టి తన ధర్మము యుద్ధం చేయడం. సో యుద్ధం చేయడం ఒక ధర్మము, కృష్ణుడి యొక్క భక్తుడు అవడం అనేది ఆయన ఆధ్యాత్మిక ధర్మం. అది ఎప్పటికీ మారింది అనమాట. ఆత్మకి శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం అనమాట. సో ఈ 2 రకాలైనటువంటి ధర్మాల గురించి మనం చూద్దాం. దాంట్లో
మొట్టమొదటి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారనిది. ఇది ఆత్మ యొక్క ధర్మం అన్నమాట. సో ఎలాగైతే మనం ఒక చిన్న వీడియోలో కూడా చూస్తున్నాము, నీటికి ఏ విధంగా ద్రవ రూపాన్ని వేరు చేయలేము, ఏదైతే ఉప్పు ఉందో ఉప్పుకి ఉపతనాన్ని వేరు చేయలేము, లేదా కాకరకాయకి చేదుతనాన్ని వేరు చేయలేము. అది లేకపోతే మనం ఆ వస్తువుని ఆ వస్తువుగా మనం గుర్తించమన్నమాట. అదేవిధంగా మన ఆత్మ కూడా 2 రకాల ధర్మాలు ఉన్నాయి. అది ఆ ధర్మం ఏంటి? 2 రకాల ధర్మాలు. ఒకటి ప్రేమించడం, రెండొకటి సేవించడం. ఈ 2 ధర్మాలనేవి శాశ్వతంగా ఉన్నాయన్నమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకళ్ళకి సేవ చేస్తుంటారు. ఇప్పుడు వ్యాపారి ఉన్నాడు. వ్యాపారి తన కస్టమర్లకి తన సేవ చేస్తుంటాడు. అన్ని రకాలవి అందిస్తుంటాడు. ఒక యజమాని కుక్కని సేవిస్తున్నాడు. ఎవరు లేకపోతే కుక్కకి సేవలు అందిస్తుంటాడు. అదే తల్లి అయితే పిల్లవాడికి సేవ చేస్తుంది. కానీ ఈ సేవలనేవి శాశ్వతమైనవి కాదు. ఇవి అందుకనే ఇవి మరణంతో ముగిసిపోతాయి అన్నమాట. ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి సేవ అనేది, లేదంటే భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి ధర్మం అనేది ముగిసిపోతుంది అన్నమాట. ఏదో రకంగా అంతమైపోతుంది. అలాగే ప్రతి జీవి ఎవరో ఒకరిని ప్రేమిస్తారు కూడా. ఈ ప్రేమ కూడా, ఈ భౌతిక బాంధవ్యాలని కూడా, సంబంధ బంధాలు అన్నీ కూడా ఏదో ఒక రోజున ముగిసిపోతాయి. మరి ఆత్మ యొక్క నిజమైనటువంటి ధర్మం ఏంటి? అది ఏంటంటే భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని సేవించడం. ఈ ధర్మం గురించి కృష్ణుడు చెప్తాడన్నమాట. ఈ 3వ భాగంలో 2 రకాలైనటువంటి విద్యుక్త ధర్మాల గురించి చెప్తాడు. ఈ ప్రపంచంలో నెల జీతం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎవరైతే ఉద్యోగం ఉన్నాడో ఉద్యోగం మానేస్తాడు. అలాగే బంధువులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనం ఎప్పటికీ వాళ్ళని ప్రేమించాలనుకున్నా సరే ఏదో ఒక రోజున మన సంబంధం అనేది వేరుపడాల్సిందే. ఎందుకంటే ఇది భౌతిక జగత్తులో మరణం అనేది వాళ్ళు మరణించడం వల్ల, మనం మరణించడం వల్ల ఈ యొక్క సేవ, ప్రేమ అనేటువంటి భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి సంబంధం అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మనం ఇంకొక అవస్థలోకి వెళ్తాం. అది కానీ భగవంతుడు శాశ్వతమైన వాడు, మనము శాశ్వతమైన వాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా, భగవంతుడికి భక్తుడికి ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి శాశ్వతమైన సంబంధం కూడా ఎప్పటికీ అంతం కానిదనమాట. సో అందుకని సనాతన ధర్మం అంటే మనం శాశ్వతమైనటువంటి భగవంతుడితో కలిగి ఉన్నటువంటి ధర్మాన్ని పునరుద్ధరించడం అనమాట. సో అది సనాతన ధర్మం అనమాట. సో ఎలాగైతే మనం మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనం మన తల్లిదండ్రుల్ని, బంధువులందరినీ మర్చిపోతుంటాం. దీన్ని ఇవాళ డైమెన్షియా డిసీజ్ అంటున్నారు అనమాట. డైమెన్షియా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు అమెరికాలో చాలా ఎక్కువ ఈ రోజున కనబడుతుంది అనమాట. 50-60 ఏళ్ల పైన వయబడిన వాళ్ళకి డైమెన్షియా అనే ఒక వ్యాధి వస్తుంది. ఎలాగైతే వాళ్ళు ఏం చేస్తారు, ఇక అన్ని మర్చిపోతుంటారు అనమాట. మీరు 4 వాక్యాలు మాట్లాడితే మొదటి వాక్యాన్ని మర్చిపోతారు అనమాట. 3 వాక్యాలే మాత్రమే గుర్తుంటాయి అన్నమాట. సో అలాగే మనం కూడా భగవంతుడు అనేవాడిని మర్చిపోయి మనకున్నటువంటి శాశ్వతమైనటువంటి ధర్మమైనటువంటి సేవించడం, ప్రేమించడం అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఈ భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఈ ప్రేమ సేవలో మనం వినియోగిస్తున్నాం అనమాట. సో ఈ జగత్తులో తాత్కాలిక సంబంధాలు, మిథ్యా సంబంధాలన్నీ అవన్నీ కాలగమనంలో కలిసిపోతాయి. మరి మన జీవితంలో వాటికి కేంద్రంగా మనం పెట్టుకున్నటువంటి జీవిత భాగస్వామితో పడిన సంబంధం కానివ్వండి, లేదంటే కుటుంబంతో, డబ్బుతోటి, పనితోటి, ఆస్తులతోటి, సుఖం, శత్రువు, స్నేహితుడు, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఏమవుతుంటాయి, అవి తప్పనిసరిగా మారిపోతుంటాయి. మళ్ళీ చూడండి, ఈ యొక్క కుటుంబం కానీ, ధనం కానీ, ఇవన్నీ కూడా మనం ఉన్న పొసెషన్స్ కానివ్వండి, కారుతో సంబంధం కానీ, అన్ని ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున గేమ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మారిపోతుంది అనమాట. ఇవన్నీ తాత్కాలికమైన సంబంధాలు. చివరికి కుక్క 5-7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బతుకుతుంది, 15-10 సంవత్సరాలు బతుకుతుంది. తర్వాత కుక్క మనం వేరే అయిపోతాం. మనం 70-80 ఏళ్ళే బతకాలి. ఆ తర్వాత మనం ఈ శరీరం నుంచి వేరైపోతాం. కానీ ఆధ్యాత్మిక ఆనందం అనేది భగవంతుడికి సేవ చేయడం ద్వారా, ప్రేమించడం ద్వారా కలిగేటువంటి నిజమైనటువంటి విధి అనమాట. ఈ విధిని కనుక మనం నిర్వర్తిస్తే, దీన్ని నిర్వర్తించడం వల్ల ఏం జరుగుతుందంటే మనం శాశ్వతమైనటువంటి సంబంధాన్ని భగవంతుడితో పునఃస్థాపితం చేయొచ్చు అనమాట. సో ఈ భౌతికమైనటువంటి ఆనందం ఏమొస్తుంది, మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తించడం ద్వారా కొంత ఆనందం అనేది వస్తుంది. కానీ ఈ ఆనందం అనేది శాశ్వతం కాదు. సో మరి అర్జునుడు ప్రస్తుతానికి ఒక క్షత్రియుడి రూపంలో ఉన్నాడు కాబట్టి తన విద్యుక్త ధర్మమైనటువంటి యుద్ధం చేయటం అనేది ఆధ్యాత్మికం కూడా అయింది. ఏ విధంగా? ఎందుకంటే కృష్ణుడు ఈ వ్యక్తిని, అంటే అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు కాబట్టి తనకి విద్యుక్త ధర్మం, సనాతన ధర్మం ఇవి రెండు కూడా ఒకటే అని అనమాట. సో ఆ విధంగా యుద్ధం చేయడం ద్వారా ఏమవుతుంది, అర్జునుడు తన
శాశ్వతమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పుతాడు అనమాట కృష్ణుడితోటి. సో నువ్వు గెలిస్తే, ఈ యుద్ధం నుంచి గెలిస్తే నీకు రాజ్యం వస్తుంది. నువ్వు యుద్ధంలో ఓడిపోతే కనీసం క్షత్రియుడిలా నీ నీ ధర్మాన్ని నిర్వర్తించి నువ్వు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ భౌతిక ప్రపంచానికి గురించిన సంబంధాన్ని మొదట స్థాపితం చేస్తున్నాడు. ఏమన్నాడంటే అర్జునుడు, ఏ విధంగా నేను యుద్ధం చేయడం వల్ల ఆనందపడతాను అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగాడు మన మొదటి అధ్యాయంలో. నా ఆనందం అంతా భగ్నం అయిపోతుంది, నా కుటుంబ సభ్యులంతా చనిపోతారు అని చెప్పేసి. సో దానికి సమాధానంగా కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, లేదంటే నువ్వు యుద్ధంలో చనిపోతే నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు. సో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. మరి యుద్ధం చేయకపోవడం వల్ల వచ్చే నష్టం కూడా చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు, నువ్వు యుద్ధక్తను నిర్వర్తించకపోవడం వల్ల నీకు పాపం వస్తుంది. తర్వాత నువ్వు అపకీర్తి వస్తుంది. ఎందుకని యుద్ధం నుంచి పారిపోయాడు, క్షత్రియుడికి యుద్ధం నుంచి పారిపోయాడు అనేటువంటి అపకీర్తి కంటే పెద్ద అపకీర్తి ఏముంది. తర్వాత మిగతా వాళ్ళు నిన్ను గౌరవించడం మానేస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. ఇవన్నీ నీకు. సో అందుకని ఆ విధంగా అర్జునుడిని ప్రేరేపిస్తున్నాడు అనమాట కృష్ణుడు. తన విద్యుక్త ధర్మాన్ని, తర్వాత శాశ్వతమైన ధర్మాన్ని రెండింటినీ కలిపి నిర్వర్తించమని చెప్పేసి. సో దాన్ని 31 నుంచి 37 శ్లోకాలు చెప్తాడు. 30 వరకు ఆత్మ గురించి చెప్పారు. ఈ సకామ కర్మ లేదంటే ఇప్పుడు దీంట్లో భాగాలు ఉన్నాయన్నమాట. సో దీనికి ముందు కర్మ యోగం అంటారు. యోగం అంటే ఏంటి, దీని అర్థం తెలుసుకుందాం. యోగము అంటే యోగం అనే పదము యుజ అనే పదం నుంచి వస్తుంది. యుజ అంటే సంబంధాన్ని నెలకొల్పడం. ఈ సంబంధాన్ని నెలకొల్పే మార్గాన్ని మనం ఏమంటాం, యోగము అంటాం. భగవంతుడితో మన సంబంధాన్ని కర్మయోగం ద్వారా స్థాపించవచ్చు, లేదంటే జ్ఞాన యోగం ద్వారా స్థాపించవచ్చు, లేదంటే అష్టాంగ యోగం ద్వారా స్థాపించవచ్చు, లేదంటే భక్తి యోగం ద్వారా స్థాపించవచ్చు. సో ఇవన్నీ కూడా రకరకాలైన పద్ధతులు అనమాట. ఈ రకరకాల పద్ధతులు భగవంతుడిని మనం ఆయనతో మన సంబంధాన్ని స్థాపించవచ్చు అన్నమాట. అయితే అన్నింట్లో ఈ ఈ ఈ యోగం అనేది భగవంతుడితో మనం సంబంధాన్ని నెలకొల్పే పద్ధతి అనేది దీన్ని యోగా నిచ్చెన అంటారు అన్నమాట. యోగా నిచ్చెన అన్నిటికంటే కింద స్థాయి ఆ మెట్టు ఏమంటే కర్మయోగం, దానిపైన జ్ఞాన యోగము, దానిపైన అష్టాంగ యోగము, దీంట్లో చివరి మెట్టు ఏంటంటే భక్తి యోగం అన్నమాట. సో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ యోగం నిచ్చెన మొదలు పెడుతున్నాడు. దాంట్లో అయితే ఈ 2వ అధ్యాయం అనేది మొత్తం భగవద్గీత యొక్క సారాంశం కనుక, గీతా సారం అన్నాం కనుక, సో ఈ యోగంలో అంటే ఈ యొక్క అధ్యాయంలో అన్ని రకాల యోగాల గురించి కృష్ణుడు కొంచెం కొంచెం చెప్పి ముందుకెళ్ళిపోతాడు అన్నమాట. తర్వాత మళ్ళీ విడివిడిగా ప్రతి ఒక్క యోగం గురించి కృష్ణుడు వివరిస్తాడు. అయితే 31 నుంచి 37 వరకు సకామ కర్మ గురించి చెప్తాడు. అంటే కర్మయోగంలో ఒక భాగం. కర్మయోగాన్ని మళ్ళీ మనం వివిధ భాగాలు విభజించవచ్చు. ఒకటి సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగం. ఏమండి మళ్ళీ సకామ నిష్కామ? సకామ అంటే కామ అంటే కోరిక. 2 రకాల కోరికలు ఉంటాయి. ఒకటి ఈ కార్యం చేయాలనే కోరిక ఉంటుంది. రెండవది కార్యం చేయడం వల్ల వచ్చే ఫలాలకి ఆసక్తి కలగడం వల్ల ఆసక్తి కూడా ఉంటుంది అనమాట. నాకు ఫలం కావాలి, నేను కార్యం చేశానంటే ఏదో రావాలి కదా నాకు, దీనివల్ల నాకేం లాభం అడుగుతాం కదా, దీన్ని సకామ కర్మ అంటారు అనమాట. సో ఒకటి ఏ కార్యం చేయాలనేటువంటి ఇష్టం అనమాట. రెండవది కార్యం నుంచి వచ్చే ఫలాల నుంచి వచ్చే ఇష్టం అనమాట. సో మనకి ఫలాల మీద కానీ కార్యం చేయడం మీద కానీ ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సకామ కర్మ అంటారు. సో దాన్ని స్వధర్మంగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే క్షత్రుడికి యుద్ధం చేయడం అంటే నచ్చుతుంది అనమాట. అందుకనే దాని స్వధర్మం అపి చావేక్ష న వికమృతు మర్హసి ధర్మాది యుద్ధాశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తానంటే నీ స్వధర్మం ఇది కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు యుద్ధం చేయాలి, లేదా నీకు పాపం వస్తుంది. నువ్వు మంచి కర్మ అంటే సరైనటువంటి కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, లేదంటే పాపం వస్తుంది. దాని ఫలం గురించి చెప్తున్నాను అన్నమాట కృష్ణుడు. సో నీకు ఫలం ఏమొస్తుంది, నువ్వు దీంట్లో ఓడిపోయావు అనుకో, నువ్వు స్వర్గధారమపావృతం, నీ గమ్యం స్వర్గం అవుతుంది. ఇది చేయకపోతే పాపం వస్తుంది, అపకీర్తి వస్తుంది, విమర్శలు వస్తాయి అని చెప్పేసి ఫలాపేక్షతోటి అర్జునుడిని తన విద్యుక్త ధర్మం నిర్వర్తించడానికి కృష్ణుడు ప్రేరేపిస్తున్నాడు అనమాట. ఓకే, ఇది మొదటి భాగం అనమాట. 31, 37లో మనం ఇంకా ముందు శ్లోకాలు చూస్తాము. అయితే ఇక్కడ 4 రకాలైనటువంటి ప్రశ్నలు అర్జునుడు అడిగాడు. 5వ ప్రశ్న 2.6లో ఇది 2వ అధ్యాయం అడిగాడు. మొదటి అధ్యాయం 4 ప్రశ్నలు అడిగాడు. నేను స్నేహితులు బంధువుల్ని వాళ్ళని నేను కరుణించాలి, ఎందుకంటే నేను వాళ్ళకి లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు లేకపోతే నేను ఎలాగ ఆనందిస్తానని చెప్పేసి అటువంటి ప్రశ్న అడిగాడు. సో దానికి సమాధానంగా కృష్ణుడు 11 నుంచి 30 వరకు
ఆత్మ సంబంధించినటువంటి అంటే నువ్వెవరు అని మనం సంబంధించిన ఆత్మ, మనం ఆత్మలో సంబంధించిన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆత్మకి ఈ భౌతిక జగత్తు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి నువ్వు యుద్ధం చేయి. ఇక రెండవది, విజయం సాధించిన ఏం దొరకదు నాకు, ఎందుకంటే నా బంధువులందరూ చనిపోతారు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు నువ్వు యుద్ధంలో ఓడిపోతే గెలిస్తే విజయం వస్తుంది, లేదంటే వేరే వేరే స్వర్గం వస్తుంది. తర్వాత మరి నేను వీళ్ళందరినీ చంపేస్తే నాకు పాపం వస్తుంది కదా అనే ప్రశ్న అడిగిన దానికి సో కృష్ణుడు అంటున్నాడు, నువ్వు ఈ యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంది, నువ్వు క్షత్రియుడు కాబట్టి, నీ ధర్మం నువ్వు చేయకపోతే పాపం వస్తుంది కృష్ణుడు చెప్తున్నాడు. కుటుంబ సాంప్రదాయాలు నశిస్తా అనే ప్రశ్నకి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, వేద ఆచారాలు కాకుండా కృష్ణుడి మీద ఆసక్తితోటి నువ్వు నా మీద ఆసక్తితోటి నువ్వు కార్యం చేయాలి. ఎందుకంటే తర్వాత అనిశ్చితత్వం అంటే నేను యుద్ధం చేయాలా వద్దా నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అర్జునుడు చెప్తాడు దానికి సమాధానంగా, గురువు యొక్క శరణం పొంది నువ్వు విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి ఈ 41వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు అనమాట. సో 31 నుంచి 37లో సకామ కర్మ గురించి చెప్తున్నాడు. సో హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వా హవా మోక్షసే మహిం, ఇక్కడ రాజ్యం దొరుకుతుంది, లేదంటే అక్కడ తస్మాత్ యుద్ధష్ట కౌంతే, ఇది శ్లోకం అనమాట. కృష్ణుడు చెప్పినటువంటి కర్మయోగం, నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, సుఖ దుఃఖ సమయకృత్వా లాభాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపము ఆప్ససి. నువ్వు పాపం జరుగుతుంది కానీ నీకు కలుగుతుంది అనుకుంటున్నావు కదా, పాపం నీకు దొరకదు, ఎందుకంటే నీ విద్యుక్త ధర్మం ఇది. నువ్వు క్షత్రియుడు యుద్ధం చేస్తున్నావు కాబట్టి నీకు ఎటువంటి పాపము నిన్ను అంటదు అని చెప్పేసి 38వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక 40వ శ్లోకంలో, ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైన ధర్మం కాబట్టి నేహాభిక్రమణాశోస్తి ప్రత్యమాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మం నిర్వర్తించడంలో నువ్వు కొంచెం ధర్మాన్ని పాటించినా సరే ఇది ఎప్పటికి కూడా నాశనం కాదు, ఆధ్యాత్మికమైన ధర్మం కాబట్టి. సో ఇక్కడ నీకు నష్టమే ఉండదు అని చెప్తున్నాడు. తర్వాత ఇది 4వది, నువ్వు నీ తెలివితేటలు రకరకాలైనటువంటి శాఖలుగా మారిపోతాయి. నువ్వు ఏ ఒక్క ఆలోచనని కూడా నువ్వు నీ జీవితంలో పాటించలేవు. అదే నువ్వు ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని నువ్వు కనుక పాటిస్తే తప్పనిసరిగా మిగతా ఫలాలన్నీ కూడా నీకు లభిస్తాయని చెప్పడానికి, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. సో వ్యవసాయాత్మక బుద్ధి, నీకు ఒకటే ఒక దృష్టి ఉండాలి. ఏంటది, గురువు చెప్పినటువంటి ఆదేశాలని పాటించడం అనే దృష్టి ఉంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు గెలుస్తావు. చూడండి ఇక్కడ ఈ వ్యక్తి ఎంతటి పట్టుదలతోటి ఒకే ఒక ఆశయంతో రన్నింగ్ రేస్ చేస్తున్నాడు, కాళ్ళు లేకపోయినా సరే. సో వేదవాదాన్ని నువ్వు వేదాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు, యామిమాం పుష్పితాం వాచం అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఏంటంటే ఈ వేదాల్లో చాలా రకాలైనటువంటి ప్రలోభాలు ఇవ్వబడి అనమాట. మీరు ఈ యజ్ఞం చేస్తే మీకు పుత్రుడు లభిస్తాడు, మీరు ఈ మరొక యజ్ఞం చేస్తే మీకు లాభం వస్తుంది వ్యాపారంలో, సకామ కర్మకు సంబంధించినటువంటి చాలా చాలా ఉన్నాయన్నమాట. సో అందుకని వాటిని పాటించాల్సిన అవసరం లేదు, నువ్వు గురువు యొక్క ఆదేశాన్ని పాటించి ఇది ఆధ్యాత్మిక యోగం అని చెప్పేసి 41వ శ్లోకం చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు ఆనందం కలిగే విషయాన్ని నువ్వు పాటించాలని ఆలోచించొద్దు. ఎందుకని, అది ఇంద్రియ తృప్తి అవుతుంది, భోగం అవుతుంది అనమాట నీకు అది. సో భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతి. ఎప్పుడైతే నీకు సంతోషం కలిగించే కార్యాన్ని నువ్వు చేద్దాం అనుకుంటావో, ఆదేశించినటువంటి కార్యాన్ని కాకుండా, ఉన్నతమైనటువంటి అధికారులు ఆదేశించినటువంటి కార్యాన్ని కాకుండా, అప్పుడు నువ్వు చేసే కార్యం ఏంటిది, నీకు ఆనందాన్ని చెందుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. దానివల్ల నీ యొక్క బుద్ధి అనేది విచలితం అయిపోతుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకోటి, నువ్వు ఈ విధంగా నేను ఈ యుద్ధం చేస్తే మిగతా వాళ్ళని చనిపోతే నేను ఆనందంగా ఉండు కదా అనేటువంటి సకామ కర్మ గురించి ఆలోచిస్తున్నావు. అంటే కామ్యం అంటే దాన్ని నువ్వు ఆనందాన్ని పొందాలని ఆలోచిస్తున్నావు, అది మంచిది కాదు. అందుకని నిష్కామ కర్మయోగం చెయ్యి. సో మనం తొందరగా వెళ్తున్నాం అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అందుకని వీటన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని దాని నుంచి ఇప్పుడు సకామ కర్మయోగం మొదటి అంచె అయితే, రెండవ దాంట్లో రెండవ భాగం ఏంటి, ఉన్నతమైనటువంటిది నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అంటే ఆ కార్యం వైపు కానీ లేదంటే ఫలం వైపు కానీ రెండింటి వైపు ఆసక్తి లేకపోవడం అనమాట. అర్జునుడు ఏం చెప్తున్నాడు, నేను అడవికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. నువ్వు దాని నుంచి నువ్వు ఆసక్తి పడద్దు. తర్వాత ఇంకేమంటున్నాడు, నాకు యుద్ధం చేస్తే నాకు ఫలం రాదు కదా, నా కుటుంబ సభ్యులను చనిపోతారు కదా, నాకు ఆనందం రాదంటున్నాడు.
ఆ ఫలం గురించి ఆలోచించద్దు, నిష్కామ ఫలం చేయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. నీకు కార్యం చేసేటువంటి ఒక్క అధికారం మాత్రమే ఉంది. అదే చాలా మందికి ఈ శ్లోకంలో మొదటి వాక్యం ఒకటి కర్మణ్యేవాధికారస్తే అని ఉంటారు. కానీ కృష్ణుడు మిగతా 3 భాగాలు కూడా చెప్పాడు. మా ఫలేషు కదాచన, నువ్వు ఈ కార్యం అనేది ఫలాల మీద ఆసక్తితోటి చేయకూడదు. మా కర్మ ఫల హేతుర్భూర్, నువ్వు ఈ కార్యానికి హేతువు, దానికి కారణం నేనండి ఈ కార్యం చేసింది అనేటువంటి అహంకారాన్ని ఉంచుకోవద్దు. మాతే సంగ, మరి ఇవన్నీ లేకపోతే ఎందుకు చేయాలి నేను కార్యం అని ఎవరన్నా అడిగితే మాతే సంగోస్త్వ అకర్మణి, అంటే నేను ఈ కార్యం చేయను అనే దానికి కూడా ఆసక్తి పడద్దు. సో ఈ విధంగా అర్జునుడికి ఏ విధమైనటువంటి ఆప్షన్స్ వదిలిపెట్టలేదు అనమాట భగవంతుడు. ఫస్ట్ కర్మణ్యవాధికారం, నీ కర్మ చేసే అధికారం ఉందంతే. మా ఫలేషు కదాచన, నువ్వు దాని ఫలాలను ఆశించి నువ్వు చేయొద్దు కార్యాన్ని. తర్వాత ఈ కార్యాన్ని చేసేవాడు నువ్వని ఆలోచించొద్దు, నువ్వు అహంకారం అవ్వద్దు. మూడవది, నేను కాదు కార్యం చేసేది, ఫలాన్ని ఆశించొద్దు. తర్వాత ఈ ఉద్యోగ ధర్మం నేను కష్టపడి చేయాలి, అందుకని నేను కార్యం చేయనంటే నో, నీకు ఆ అధికారం కూడా అనేది. నీ కార్యం నువ్వు చేయాల్సిందే తప్పనిసరిగా. కార్యం చేయను అనే దాన్ని బట్టి నువ్వు ఆసక్తి పడద్దు అని ఈ నిష్కామ కర్మ గురించి చెప్పాను. సో ఎలాగైతే మన హనుమంతుల వారు కేవలం భగవంతుడి సేవ మీదే, దాని నుంచి వచ్చే ఫలాన్ని ఆశించకుండా భగవంతుడి సేవ మీదే దృష్టి పెట్టారన్నమాట. ఈ హనుమంతుడి వారు చాలా మంచి ఉదాహరణ. సో 48వ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, యోగం అంటేనే సమత్వము. సో దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, దాని గురించి ఆలోచించద్దు. యోగస్వ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటేనే ఈ రెండింటికి సమానం, అన్నిటికీ అంటే దుఃఖానికి, సుఖానికి, శీతలానికి, ఉష్ణానికి, లేదంటే మానానికి, అపమానానికి సమత్వంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దీన్ని సాధించడానికి హనుమంతుడు వారు ఉదాహరణ ఇచ్చారు, మనం చదువుకుంటాం అనమాట. హనుమంతుడు డైరెక్ట్ గా హనుమంతుడు నేర్చుకున్నాం. తన భగవంతుడు రాముడితో ఆయన చేసినటువంటి వ్యవహారం అనమాట. రాముడిని చూడగానే ఆయన ఫస్ట్ తన మోకరు వెళ్ళాడు అనమాట. తర్వాత సీతమ్మ దేవితో వెళ్ళి ఆయన వ్యవహారం ఎలాగా, సీతమ్మని ఏమని అడిగాడు, అమ్మ అని పిలిచాడు అనమాట. హనుమంతుడు, నేను భగవంతుడి దాసుడిని, మీరు నా తండ్రి తల్లి అంటే మీరే అని చెప్పేసి సీతతో మంచి వ్యవహారం చేసి, సీతకు కూడా ఎప్పుడు చూడలేదు సీతాదేవి, అందుకని ఆవిడ హృదయంలో కూడా నమ్మకాన్ని తీసుకురాగలిగాడు. ఆయన యొక్క భగవంతుడి యొక్క జ్ఞానంతో, భగవంతుడు ఆయన పట్ల ఆయనకున్నటువంటి భక్తితోటి, తర్వాత సూర్య చంద్ర ఇంద్ర దేవతలతో అందరికీ ప్రార్థనలు చేసి తన సేవని మొదలు పెట్టాడు. తర్వాత జాంబవంతుడి వంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా ఆయనకు లభించింది. తర్వాత అంగదుడితో కూడా మంచి వ్యవహారం చేశాడు. తర్వాత స్నేహాస్తాలు అందరి దగ్గర నుంచి తీసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా సాటి మిత్రులతో కూడా మంచి వ్యవహారం చేశాడు. ఎవరు, అంగ, నల, నీల, వీళ్ళతోటి కూడా, మిగతా వానరులు ఏమనుకుంటారు, ఇంత పెద్ద హనుమంతుడు ఏం చేయలేకపోతున్నాడు, మేమేం చేస్తామని వాళ్ళు ఇదైపోయినప్పుడు, నేను చిన్న ఏమంటారు, ఒక కోతిని, మీ అందరూ నాకంటే ఎక్కువ, వాళ్ళందరికీ ప్రోత్సాహం నింపాడు అనమాట. సో కుశలత, నేర్పడతాను చూడండి. హనుమంతుడు వారిని ఎప్పుడైతే రావణుడు వచ్చాడో అప్పుడు రావణుడి మాటలన్నీ విన్నాడు అనమాట. రావణుడి మెంటాలిటీ ఏంటి అని కూడా కనుక్కున్నాడు అనమాట. సో ఈ విధంగా చాలా చాలా మంచి పాఠాలు నేర్చుకోవచ్చు హనుమంతుల వారి దగ్గర నుంచి. తర్వాత నిష్కామ కర్మ యొక్క సాధన ఏ విధంగా చేయాలి, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్నిచ్చ కృపణ ఫలహేతవ. ఇది నిష్కామ కర్మ చేసే పద్ధతి అనమాట. కృపణుడు అంటే లోభి మాత్రమే తన కార్యాన్ని ఎలా చేస్తాడు, ఫలం మీద ఆసక్తితో చేస్తాడు. ఒక్క లోభి మాత్రమే. అదే బ్రాహ్మణుడు ఎలా చేస్తాడు, తను చేసేటువంటి కార్యం యొక్క ఫలం మీద ఆధారపడి తన విద్యుక్త ధర్మం ఏదో దాన్ని నిర్వర్తిస్తాడు అనమాట. సో ఈ విధంగా బ్రాహ్మణుడు, కృపణుడు అని రెండు. సో నువ్వు ఫలం గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు కృపణుడు అయిపోయావు, నీ సొంత లాభం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కృష్ణుడు నిష్కామ కర్మ యోగం చేయమంటున్నాడు అనమాట. సో తర్వాత ఇక బుద్ధి యోగం గురించి చెప్తున్నాడు. దీన్ని ఈ 50 నుంచి 53 శ్లోకాల్లో నువ్వు బుద్ధిని ఉపయోగించి, అంటే మనసు నుంచి వచ్చేటువంటి, లేదంటే మన మనసులో వచ్చేటువంటి రకరకాలైనటువంటి వికారాలు ఉన్నాయి. ఆనందం, దుఃఖం, లేదంటే ఇది మంచి అనిపిస్తుంది, నాకు చెడు అనిపిస్తుంది. ఇటువంటి వికారాలని ఆధారంగా నువ్వు నీ యొక్క కార్యాన్ని చేయొద్దు.
కానీ నువ్వు బుద్ధిని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు దాన్ని ఉపయోగించి నువ్వు నీ కార్యం చేయండి. అయితే బుద్ధియోగం అంత సులభం కాదండి. బుద్ధియోగం అనేది శాస్త్రాల మీద ఆధారపడి ఉన్నటువంటి సంకలనం చెందినటువంటి జ్ఞానం మీద ఆధారపడి నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు వినియోగించాలని చెప్పేసి చెప్తాను అనమాట. అయితే ఇవన్నీ కూడా అంటే దీన్ని చేయడం వల్ల ఈ బుద్ధియోగాన్ని నిర్వర్తించడం వల్ల నీకేం లాభము అంటే జన్మ మృత్యు చక్రం నుంచి నీకు విముక్తి లభిస్తుంది. తర్వాత స్థిర బుద్ధి వస్తుంది. సమాధ అచలా బుద్ధిస్. నీ బుద్ధి అనేది ఎలా అంటే బుద్ధి అనేది ఒక దీపం వంటిది అనుకోండి. దీపం వంటిది. ఆ దీపానికి చిన్న గాలి తగలగానే ఏమవుతుందండి? రెపరెపలాడిపోతుంది. మరి శాస్త్రాల ఆధారితమైనటువంటి జ్ఞానం వల్ల అటువంటి బుద్ధిని ఉపయోగించి నువ్వు కార్యాలు చేసినప్పుడు ఎలా అంటే ఆ దీపానికి ఒక చిమ్నీ పెట్టినట్టు అనమాట. సో ఎంత గాలి వీచినా సరే ఆ దీపం అనేది రెపరెపలాడదనమాట. సో ఆ విధంగా సమాధ అచలా బుద్ధి, అటువంటి బుద్ధి నీకు లభిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క బుద్ధి యోగాన్ని నేర్చుకో. బుద్ధి యోగం అంటే యాక్చువల్గా ఏమంటే అసలైనటువంటి కృష్ణ చైతన్య స్థితి అనమాట. ఇది ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి కృష్ణ చైతన్య స్థితి అనమాట. మరి ఆ బుద్ధి యోగం గురించి చెప్పగానే అర్జునుడు అన్నీ ప్రశ్నిస్తాడు అనమాట. ఏంటంటే మరి ఇటువంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి బుద్ధియోగి ఎవరైతే ఉన్నారో, కృష్ణ చైతన్యవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లక్షణాలు ఏంటి? 4 ప్రశ్నలు అడుగుతాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ కేశవ స్థితధిర్ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఈ 4 ప్రశ్నలు అర్జునుడు అడుగుతాడు అన్నమాట. ఈ 4 ప్రశ్నలు చూసేటువంటి అంత పెద్ద సమయం మన దగ్గర లేదు, కానీ చాలా చాలా క్లుప్తంగా గమనిస్తున్నాం. ఈ 4 ప్రశ్నల సమాధానం కృష్ణుడు ఇస్తాడు అన్నమాట. సో ఈ విధంగా కా భాష అంటే ఆయన సాధారణ లక్షణాలు ఏంటి, ఎలా మాట్లాడతాడు? ఎందుకంటే మాట్లాడగానే ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి గుణం నైజం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కిమాసీత అని ఆయన ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహం చేసుకుంటాడు? వ్రజేత అంటే ఏ విధంగా ఆయన ఇంద్రియాలని వాడతాడు? ఈ విధంగా 4 ప్రశ్నలు అడుగుతాడు అనమాట. సో ఈ లక్షణాలను చూడటం అనేది పూర్తిగా చూడటం అనేది చాలా కష్టం. సో కొంత చూద్దాం. ఈ ఓకే, మొదటి ప్రశ్నలో ఇన్ని స్లైడ్స్ ఉన్నాయి, మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. ఈయన యొక్క నిజమైనటువంటి గుణాలు ఏంటంటే సాధారణమైనటువంటి లక్షణాలు ఏంటి? సాధారణమైన భక్తుడి యొక్క సాధారణమైన లక్షణం ఏంటి? ఎప్పుడు కృష్ణుడి మీద ఆధారపడటము, తర్వాత ఎప్పుడు కృష్ణుడి మీద ఆధారపడటము ఎలా చెప్తారంటే, ఎలాగైతే ఒక రోగిష్టికి రోగం వచ్చిన వాడికి అంటే వ్యాధి కలిగిన వాడికి వ్యాధి లక్షణాలు ఎలా అయితే ఉంటాయో, ఎవరైతే ఒక ధనం ఉన్న వాడికి వాడి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో, ఈ విధంగానే భక్తుడు కూడా తన లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా భక్తుడు భగవంతుడి మీద అపారమైనటువంటి కరుణను చూపిస్తాడంటే భగవంతుడి పట్ల ఆయన ఎప్పుడు ప్రేమతో ఉంటాడు. సో కృష్ణుడు భక్తుల మీద ఇది చూపించడం అనేది చివరిది. అని ముందేం చెప్తున్నారంటే సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి? అన్ని రకాలైనటువంటి ఇంద్రియ వాంఛల నుంచి ఆ వ్యక్తి ఇంద్రియ వాంఛల నుంచి విడిపడి ఉంటాడు. ఆయన మనసు ఆత్మయందు మాత్రమే సమర్పితమై ఉంటుంది. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు? ఇవి ఆత్మయందు మాత్రమే సంతృప్తి పడాలని అనుకుంటాడు ఆ వ్యక్తి. భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని పెంచుకుందాం అనుకుంటాడు అనమాట. అంటే ఆత్మకి భగవంతుడితో కలిగిన సంబంధాన్ని ఎప్పుడు కూడా పెంచుకుందాం అనుకుంటాడు అనమాట. దానికి సంబంధించినటువంటి ఎందుకని పెంచుకుందాం అనుకుంటాడంటే భగవంతుడితో ఆయన ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఆయన ఈ విధంగా అనుభవిస్తుంటాడు అనమాట. చూడండి, మహావిష్ణువు చేత ప్రహ్లాదుడు నిరంతరాయంగా రక్షింపబడుతున్నాడు అనమాట. ఉన్నతమైన భక్తుడు అనమాట ప్రహ్లాదుడు. సో ఈ విధంగా రకరకాల లక్షణాలు ఎందుకని ఆకర్షిత అవుతాడు భగవంతుడికి ఇంత ఇదిగా 24 గంటలు భగవంతుడి మీద ఎందుకు ఆధారపడి ఉంటాడు? భగవంతుని ప్రసన్నం చేద్దామని ఎందుకు ఆలోచిస్తాడంటే భక్తుడు, ఎందుకంటే భగవంతుడు భక్తుడితోటి ఆదాన ప్రదానం చేస్తాడనమాట. ఆ ప్రేమమయమైనటువంటి సంవాదం భగవంతుడికి భక్తుడి మధ్య జరుగుతుందన్నమాట. సో బోల్డ్ అంత కరుణ చూపిస్తాడు భగవంతుడు. అందుకని ఆ వ్యక్తి భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి అనుకుంటాడు అనమాట. ఇక రెండవది వచ్చేసి ఏ విధంగా మాట్లాడతాడు. సో ఇది కూడా చాలా కొంచెం పెద్ద విషయం అనమాట. సో ఈ 56లో చెప్పారనమాట. ఆనందం మరియు బాధలో సమతుల్యం వ్యవహరిస్తాడు. తర్వాత మంచి చెడు వాటి వల్ల ప్రభావితం అవడు, అన్నింటినీ సమానంగా చూస్తాడు. తర్వాత అతడు కృష్ణుడికి సంబంధించిన విషయాలు తప్పించి వేరొక విషయాలు మాట్లాడు. ఆయన మాట్లాడేవన్నింటిలో కూడా ఇందాక చెప్పినాడు ధనవంతుడికి, వ్యాధిగ్రస్తుడికి, విద్యావంతుడికి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో
ఆయన మాట్లాడే విషయము కేవలం కృష్ణుకు సంబంధించిన విషయం అవుతుంది. ఆయన చేసే కార్యాలు కూడా ఆ విధంగానే అవుతాయి. ఇది హరిదాస్ ఠాకూర్ ఉదాహరణ చెప్పారు, మనం తర్వాత చూద్దాం. సరే, మూడవది ఏ విధంగా ఇంద్రియాల్ని ఏ విధంగా కూర్చున్నాడు ఇంద్రియాల్ని ఏ విధంగా నిగ్రహిస్తాడు అనే విషయం అనమాట. ఇంద్రియాన్ని దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ ఇస్తాడు కృష్ణుడు. యదా సంహరితే చాయం కూర్మోంగానివ సర్వశ. ఏ విధంగా అయితే ఎప్పుడైతే అపాయం కలుగుతుందో ఈ తాబేలు ఏం చేస్తుంది, తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన లోపలికి తీస్తుంది అనమాట. తన వీపుని చూపిస్తుంది, వీపుకి ఎంత ఇబ్బంది పెట్టినా ఏమవుతుంది అనమాట. కానీ మీరు చూసే ఉంటారు, మందిరంలో ఏముంటుంది, మందిరంలో ఈ తాబేలు ఉంటుంది, నడుస్తున్నటువంటి తాబేలు ఉంటుంది. దానికి అర్థం ఏంటండి, ఈ భగవంతుడికి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మన ఇంద్రియాన్ని కళ్ళతో దర్శనం చేసుకోవాలి, చెవులతో భగవంతుడి కీర్తన వినాలి, చేతితో భజన చేయాలి, కాళ్ళతో నడవాలి భగవంతుడి మందిరాల్లోకి. ఈ విధంగా అంగాలన్నింటినీ వాడాలి అని చెప్పేసి తాబేల్ని తన బయటికి తీసినటువంటి ఇంద్రియాలు ఉన్నటువంటి తాబేల్ని అక్కడ పెడతాను. దీనికి అర్థం ఇదన్నమాట. సో భరత్ మహారాజ్ ఉదాహరణ కూడా ఇచ్చారు. మరి ఏ విధంగా ఆయన కూర్చుంటాడు అనే దానికి ఏ విధంగా తన ఇంద్రియాలని నిగ్రహిస్తాడు. ఇవన్నీ నిగ్రహించడం గురించి అనమాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పర. ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు, భగవంతుడి సేవలో ఇంద్రియాలను వినియోగించి తన ఇంద్రియాలని నిగ్రహిస్తాడు. వశేహియస్, ఈ విధంగా ఇంద్రియాల మీద పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఓకే, ఇవన్నీ మూడో ప్రశ్న గురించి, మన దగ్గర సమయం లేదు. నాలుగో ప్రశ్న, మరి ఏ విధంగా ఇంద్రియాలని వినియోగిస్తాడు. సో ఏ విధంగా వినియోగిస్తాడంటే కేవలం ఆత్మసాక్షానికి సంబంధించినటువంటి విషయాల గురించి. సో ఆ విధంగా చేయడం వల్ల, అంటే గురువు యొక్క ఆదేశాలని పాటించడం ద్వారా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన కార్యాలను చేయడం ద్వారా ఏమవుతుందంటే 64వ శ్లోకంలో ఏం చెప్తారంటే ప్రసాదం దొరుకుతుంది, అంటే భగవంతుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో భగవంతుడి యొక్క ప్రసన్నత ఎప్పుడైతే లభిస్తుందో ప్రసాదే సర్వ దుఃఖానం యోగ హానిర్యస్యోపజాయతే, దుఃఖాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ప్రసన్న చేత ఆశు బుద్ధిర్ పర్యవతిస్తుంది, బుద్ధి అనేది వికసిస్తుంది దాని విధంగా. సో శాంతి లభిస్తుంది దాని నుంచి. సో ధ్రువ మహారాజు ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఇక్కడ ధ్రువ మహారాజు ఉదాహరణ ఏంటంటే ధ్రువ మహారాజు తన ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించి భగవంతుడి వైపు గురించి మాత్రమే తను ఆలోచించడానికి, భగవంతుడి నామాన్ని వినటానికి, భగవంతుని ప్రసన్నం చేయడానికి అన్ని ఇంద్రియాలను వాడాడు కాబట్టి భగవంతుడు ప్రసన్నమయ్యాడు, కాబట్టి భగవంతుడు వరాలను ఇచ్చాడు, శాంతిని, పరమైనటువంటి శాంతిని లభించింది. లేదంటే కనుక ఏం జరుగుతుంది, ఈ విధంగా మనం భౌతిక బంధాల్లో ఇరుక్కుపోతాము. మన ఇంద్రియాలు మనం నిగ్రహించకపోతే ఏమవుతుంది, అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించకపోతే వచ్చే నష్టం ఏంటండి, ఈ విధంగా ఒంటె తన ముళ్ళు తింటుంది అనమాట. ముళ్ళు చాలా నచ్చుతాయి అనమాట. ఎందుకంటే ముళ్ళు తిన్నప్పుడు తన నాలుకలో ముళ్ళు గుచ్చుకొని పోయి రక్తం వస్తున్నాను బయటికి. సో ఒంటె ఏమనుకుంటుందంటే నేను మంచి మాంసం తింటున్నాను అనుకుంటుంది అనమాట. సో ఈ విధంగా బుద్ధి కనుక లేకపోతే ఈ విధంగా మనం మోసపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఈ ఉదాహరణ అండి శ్రీ ప్రభుపాదుల వారు ఎవరైతే జీవన్ముక్తులు అనమాట. దీన్ని కృష్ణ నిజమైనటువంటి అత్యున్నత స్థాయికి చెందిన కృష్ణ చైతన్యవంతులు అంటే జీవన్ముక్తులు, జీవించి ఉన్నప్పుడే ముక్తులైన వాళ్ళు అనమాట. సో ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇచ్చారు. మరి ఆ విధంగా కృష్ణ చైతన్యవంతులు కాని వాళ్ళు ఈ వ్యక్తిలాగా కాముకులు అనమాట. సో దీంతో ఈ ఇంద్రియాన్ని కృష్ణుడి సేవలో మాత్రమే వాడతాడు. ఎలాగైతే కూర్మం తన ఇంద్రియాలని ఎప్పుడైతే తనకు అపాయం లేదో ఆ విధంగా అప్పుడు తన ఇంద్రియాలని బయటికి తీసుకొస్తుందో, ఈ విధంగా 4 విషయాల గురించి కృష్ణుడు చెప్పడం అనమాట. దీని గురించి చాలా చర్చించవచ్చు మనం, కానీ సమయభావం, ఆల్రెడీ చాలా సెట్ చేసుకున్నాం. అందుకని మనం ఈ అరగంటలో ఈ అధ్యాయాన్ని మొత్తం జ్ఞానాన్ని మనం బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం అనమాట. సో కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాం, అయినా సరే నన్ను క్షమించండి. మనం ఇక ఇంత పెద్ద అధ్యాయం లేదన్నమాట. చివరి 18 అధ్యాయం మాత్రమే చాలా పెద్దది. మిగతా అధ్యాయాన్ని మనం ఒక సత్రంలో ఒక అధ్యాయాన్ని క్లుప్తంగా నేర్చుకోవచ్చు. సో మనం ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువ సమయంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు. ఈ వీడియోని కూడా ముక్కలుగా చూస్తున్నారు అనమాట. 2 చిన్న భాగాలు మాత్రమే చూస్తున్నారు. సో ఇంకా పెద్దగా విస్తారంగా చెప్తే చాలా కష్టపడతారు. అందుకని మనం కనీసం ఈ భాగాలన్నా చూడడానికి ప్రయత్నించండి. ధన్యవాదం. హరే కృష్ణ.